నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలంగాణలో గతేడాది చివరిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై సంచలన విషయాలు బయటపెట్టారు. ఆ ఎన్నికల్లో మా సొంత పార్టీ నేతల తీరు, లోపాల వల్లే ఇక్కడ ఓడిపోయామని బండి సంజయ్, ఈటెల, కిషన్ రెడ్డిని ఉద్దేశించి తన మనసులో మాటను చెప్పకనే చెప్పారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా మేము వారికి ఆల్టర్నేటివ్గా కనిపించలేదు. కానీ ఆ సమయంలో కేసీఆర్పై కసితో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడుతో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో అధికారం కట్టబెట్టారని రేవంత్పై ప్రశంసలు జల్లు గుప్పించారు. రేవంత్ పవర్ ఏంటో గుర్తు చేశారు బీజేపీ ఎంపీ అరవింద్. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ నిజామాబాద్, ఆదిలాబాదులో గెలిచింది. అక్కడ మా పార్టీ నేతలతో కలిసి పనిచేయడం వల్ల నార్త్ తెలంగాణలో 7 సీట్లు వచ్చాయి. ఓవైసీ అడ్డాలో మాత్రం రాజాసింగ్ సొంతంగా గెలిచిన విషయాన్ని అరవింద్ ప్రస్తావించారు. అప్పుడు బండి సంజయ్తో మాకు ఎలాంటి విభేదాలు లేవు, కానీ బండి సంజయ్లో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయని ఎంపీ అరవింద్ చెప్పుకొచ్చారు. మరోవైపు తెలంగాణలో నూతన చీఫ్ ఎంపిక ఉన్నందున పార్టీ అధ్యక్ష రేసులో తాను కూడా ఉన్న విషయాన్ని చెప్తూ తనకు బీజేపీ చీఫ్ పగ్గాలు ఇస్తే రానున్న 5 ఏళ్లలో బీజేపీని అధికారంలోకి తెచ్చేలా తన సత్తా ఏంటో చూపిస్తానన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఓటేని ప్రజలు లోక్సభ ఎన్నికల్లో గెలిపించినా అది ఇక్కడ మా పార్టీ నాయకుల గొప్పతనం కానే కాదని తెలిపారు. నరేంద్ర మోడీ చేసిన పని, జాతీయవాదం, అమిత్ షా చాణక్యం వల్లే ఇక్కడ 8 ఎంపీ సీట్లు గెలిచిన విషయాన్ని ధర్మపురి అరవింద్ ప్రస్తావించారు. ఇక మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వద్దని సొంత పార్టీ నేతలే కొందరు అధిష్టానానికి కంప్లైంట్ చేశారని ఆరోపించారు. వారెవరో మాత్రం బయటికి చెప్పలేదు. అప్పుడు అధిష్టానం ఆల్టర్నేట్ ఎవరైనా అడిగితే ఆయనకు తప్పించి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదని వారు ఢిల్లీ పెద్దలకు చెప్పినట్లు ఎంపీ అరవింద్ వెల్లడించారు. నాపై ఎవరు ఎన్ని చెప్పినా మొత్తానికి అధిష్టానం నాకు టికెట్ ఇచ్చింది. 2 సార్లు బలమైన అభ్యర్థులపై గెలిచిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తొలిసారి కవితపై, రెండోసారి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై గెలిచిన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇటీవల కేటీఆర్ ఢిల్లీలో ఏ కేంద్ర మంత్రిని కలవలేదని ప్రస్తావించారు. సీఎం రేవంత్తో నాకు మంచి దోస్తానా ఉంది. అంతేకాదు కాంగ్రెస్ నేతలైన కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, దామోదర్ నరసింహ వంటి వారు నాకు మిత్రులు అన్నారు. తెలంగాణలో రేవంత్ పాలన పూర్గా ఉంది, గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కేటీఆర్ని అరెస్ట్ చేస్తేనే కాంగ్రెస్ను ప్రజలు నమ్ముతారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి ఓవైసీ కాలేజీలో అడుగుపెట్టే దమ్ముందా? ఓల్డ్ సిటీలో అడుగు పెట్టకుండా మూసీ ప్రక్షాళన చేయటం అసాధ్యమన్నారు. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అహ్మదాబాద్లోని సబర్మతి నది సుందరీకరణ చేశారు. అంతకు ముందే నిర్వాసితులకు ఇండ్లు పునరావాసం కల్పించిన తర్వాతే సబర్మతి నది బాగుపడిందన్నారు. కానీ మూసీ సుందరీకరణ విషయంలో రేవంత్ రెడ్డి నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ఎలా ప్రక్షాళన చేస్తారనేది చూడాలన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.